ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ రోజు దేవుని జీవవాక్యము సామెతల గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనము. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. Proverbs chapter 2 verse 6. The Lord gives wisdom, from his mouth come knowledge and understanding. ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధ గ్రంథంలోని దేవుని వాక్యమును, దేవుని ఆజ్ఞలను, శాసనములను, ఉపదేశములను నీవు ధ్యానించినప్పుడు, లక్ష్య పెట్టినప్పుడు, నీ హృదయమును పలక మీద నీవు ముద్రించినప్పుడు నీకు విశేష జ్ఞానము కలుగును. అప్పుడు నీతి న్యాయములను, యథార్థతను, ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకొందువు. చెడుతనమును అసహించుకుందువు. చెడు అలవాట్లను, చెడు సహవాసాలను విసర్జించుదువు. నీవు వెళ్తున్న ప్రతి మార్గంన నీవు సురక్షితంగా నడిచెదవు. నీవు పండుకున్నప్పుడు భయపడవు, సుఖముగా నిద్రించెదవు. అంతేకాదు, నీవు ఘనతను స్వతంత్రించుకుందువు. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది, మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల దేవుని అడగవలెను, అప్పుడు అది వారికి అనుగ్రహింపబడును. దేవాది దేవుడు ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగా దయచేయువాడు. అయితే మీరు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సో మై డియర్ ఫ్రెండ్, ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆల్ ద ట్రెజర్స్ ఆఫ్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్ వేర్ హిడెన్. దట్ విజ్డమ్ విల్ ఎంటర్ యువర్ హార్ట్ అండ్ నాలెడ్జ్ విల్ ఫిల్ యూ విత్ జాయ్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితము జ్ఞానముతో, తెలివితో, వివేకముతో ఆశీర్వదించబడాలని, సర్వ సృష్టికి అధిపతి అయిన యేసయ్యకు తగినట్టుగా నడుచుకోవాలని, ఆయనను సంతోషపెట్టాలని మేము ప్రార్థిస్తున్నాము. ఏకీభవించండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ రోజు మాకిచ్చిన జీవవాక్యమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. తండ్రి, నీవే మాకు జ్ఞానమును ఇచ్చి సర్వ సత్యంలోనికి నడిపించే దేవుడవు. తండ్రి, మీకు కృతజ్ఞతాస్తుతులు. ఈ రోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలతో ఆశీర్వదించుమని కృపామయుడైన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.